తిరుమల శ్రీవారి లడ్డు వివాదానికి కారణమైన ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి లారీ వివరాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. జంతువుల కొవ్వుతో కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఇలాంటి ఫేక్ ప్రచారాలు కూడా చేస్తావా జగన్ అంటూ ప్రశ్నించింది. అసలు నీకు స్వామివారంటే భయం, భక్తి ఉన్నాయా అంటూ తెలుగుదేశం ప్రశ్నించింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంపిక చేసిన ఏఆర్ డైరీ కంపెనీకి సంబంధించి 4 ట్యాంకర్ల నెయ్యిని జూన్ నెలలో వాడారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఆ ట్యాంకర్లకు సంబంధించిన తేదీలు, ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నంబర్లు విడుదల చేసింది. వీటికి స్థానిక ల్యాబ్లో టెస్ట్ చేయించాలని చూడగా జంతు కొవ్వు గుర్తించే సామర్థ్యం ఆ ల్యాబ్కి లేకపోవడంతో బయటపడలేదన్న తెలుగుదేశం ఆరోపిస్తోంది. దీంతో ఆ 4 ట్యాంకర్స్లో వచ్చిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే లడ్డూ నాణ్యత మరింత క్షీణించడం, నెయ్యిలో తేడా వాసన గమనించిన తరువాత వచ్చిన 4 ట్యాంకర్స్లోని శాంపిల్స్ తీసి గుజరాత్లోని ల్యాబ్కి పంపగా అక్కడ జంతు కొవ్వుతో కల్తీ చేసినట్లు తేలిందని, దీంతో ఆ 4 ట్యాంకర్స్ను రిజెక్ట్ చేశారని ప్రకటించింది తెలుగుదేశం.